అందరికీ జై భీమ్. నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. నా పేరు తడికల శివకుమార్. ఈరోజు మా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. ఇక్కడ మనం సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటిదంటే, మన జిల్లా, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు ఆనుకొని ఉన్నటువంటి కరేగుట్ట ప్రాంతంలో దారుణమైన మారణకాండ జరుగుతుంది. ప్రభుత్వము రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఆపరేషన్ కగార్ పేరు మీద ఎన్కౌంటర్ల రూపంలో దారుణ మారణకాండ నిర్వహిస్తుంది. ఇది 2014లోనే ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ప్రారంభమైంది. వాస్తవంగా దాని ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటారు. దాని కొనసాగింపుగానే ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చి అందరినీ నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్తుంది. సంతోషం. నక్సలిజాన్ని నిర్మూలించాల్సిందే. ఉగ్రవాదులైనా లేకపోతే అంతర్గత సమస్యలతోటి ఏ విప్లవ సంస్థ అయినా, రాజ్యాంగేతర ఏ శక్తినైనా మనం అంతమొందించాల్సిందే, అందులో అనుమానం లేదు. కానీ అంతమొందించడం అంటే చంపడం కాదు. ఆర్టికల్ 21 ప్రకారం వాళ్లకు జీవించే హక్కు ఉంది. జీవించే హక్కుని మీరు ఎవరు నిరోధించడానికి? మీ గన్నులకు ఏం పర్మిషన్ ఉందని వాళ్ళ గుండెల మీద బెల్తాయి అని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. ఈ వేదిక నుంచి చెప్పేది ఏంటంటే, వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అయితే బంధించండి, బంధించేసి జైళ్ళలో పెట్టండి. ఆ సిద్ధాంతం ఏం కోరుకుంటుందో దాని పరిష్కారానికి ఒక సుహృద్భావ వాతావరణం చేయండి, చర్చించండి. చర్చించేసి వాళ్ళ డిమాండ్లు ఏంటో చూడండి. ఆ డిమాండ్లు వాళ్ళ గొంతెమ్మ కోరికలు అయితే నిర్బంధించండి, జైల్లో పెట్టండి చట్ట ప్రకారం. అంతేగాని ఇలాగా కాల్చి చంపడం అనే దాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాంగం అండర్లో పనిచేసే రాజకీయ శక్తి. రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అది నక్సలైట్లైనా ఎవరైనా 1950 తర్వాతల భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ఈ ప్రాథమిక హక్కుల ప్రకారం వాళ్ళకి జీవించే హక్కు ఉంది కాబట్టి వారి మీద పీడనం చేసి చంపే హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు. దీన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తుంది అనడానికి ఇక్కడ జరుగుతున్న కగార్కి వారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నల్గా మద్దతు ఇస్తుంది. అది జరుగుతుంది. ఇక వాళ్ళు విద్య, వైద్యం అన్ని రంగాల్ని కూడా ఏదైతే మనువాద ప్రభుత్వాలు ఉంటాయో అవి పాటు చేస్తూ ఉంటే వాళ్ళ కామన్ ఎజెండా అది. దానిలో భాగంగా ఇప్పుడు దళితులు, బీసీలు, పేద వర్గాలు, ఆదివాసులు మారటానికి అవకాశం ఉన్న విద్య అనే రంగాన్ని భ్రష్టు పట్టించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ యంగ్ ఇండియా అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. దీని వెనకాల అనేక కుట్ర ఉంది. యంగ్ ఇండియా పేరుతో మారుస్తా ఉన్నారని చెప్పి ఈ ఏ అయితే కామన్ ఎజెండాగా గురుకులాలన్నింటినీ మెర్జ్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఈ గురుకులాలను మెర్జ్ చేసే కార్యక్రమంలో భాగంగా సరే సమర్థత లేని చోట, లేదా ఫలితాలు రాని గురుకులాలను, లేకపోతే అక్కడ విద్యార్థులు సఫిషియెంట్గా లేని చోట అలా మెర్జ్ చేస్తే సంతోషమే. దాన్ని మనం అందరం ఆశీర్వదించాల్సిందే, వెల్కమ్ చేద్దాం. కానీ రాష్ట్రంలోనే ఎక్కువ మెడిసిన్ సీట్లు సాధిస్తున్న గౌలిదొడ్డి, రాష్ట్రంలోనే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు సాధిస్తున్న గౌలిదొడ్డి లాంటి గొప్ప గురుకులాలని కూడా నిర్వీర్యం చేస్తూ చిలుకూరు గురుకులంలో మెర్జ్ చేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యంగ్ ఇండియా ప్రోగ్రాం పేరిట. అలుగు వర్షిని అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని గురుకులాల సెక్రటరీని వినియోగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేస్తుంది. దీన్ని తక్షణమే మానుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా బహుజనులను ఉన్నత స్థాయి విద్యకు దూరం చేసే కుట్ర అనేది బహుజన్ సమాజ్ పార్టీగా మేము భావిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము చేసే అప్పీల్ అయినా లేదా హెచ్చరికైనా ఏంటిదంటే, ఈ మీడియా వేదిక మీదుగా తప్పనిసరిగా